ఇన్ని రోజులు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ, లేదు లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్, కాదు కాదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్, ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేటోళ్ళు. అందుకని మీకోసం ఈ వీడియో పట్టుకొచ్చడం క్లారిటీగా చూసేయ్రి. దొంగలు పడ్డ 6 నెలలకు ఏమో చేసినట్టు ఉందట కీళ్ళ తీరు. ముందుగాలనైతే ఈ వీడియో చూడండి. 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇండ్లు కిరాయి పైసలు నేను కడతా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి. ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడ నుంచే మీరు రాజకీయం చేయండి. విన్నారు కదా, పోయిన నెల అంటే అక్టోబర్ 17 తారీఖు నాడు మూసీ అధికారులతోటి మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియో చూడుర్రే. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు, బస్తీలో ఉంటారా, బస్తీలో ఉంటే విరమించుకుంటారు. కాబట్టి పేదల కోసం పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రి. ఆగో విన్నారు కదా, ఇది నిన్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడిన వీడియో. మరి నెల తర్వాత సారుకు మేల్కొచ్చిందా అనే డౌట్ కంటే ముందుగాల ఈ వీడియో చూపిస్తా చూడుర్రి. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గాని అటు గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈ రోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈ రోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. ఆగో విన్నారు కదా, ఇటుకెళ్ళి కాంగ్రెస్ లీడర్ ఇచ్చిన సమాధానం, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టే ఉంది అని మాత్రం అనకండి. అయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని బీజేపీ, బీజేపీ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్, ఇట్లా పొత్తులున్నాయి, చీకటి వ్యవహారాలు వెనక రాజకీయాలు నడిపిస్తున్నారని అంటుండే కదా. ఈ రోజు లఘుచర్లలో ఎంతో మంది గిరిజన సోదరులు గిరిజన కుటుంబాలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ భర్తలను వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి జైల్లో వేస్తా ఉంటే ఈ రోజు రాష్ట్రమంతా లఘుచర్య వైపు చూస్తూ ఉంటే బీజేపీ నాయకులు ఉన్నారో ఇలా మూసి నిద్ర అని వాళ్ళ కొత్తగా మొదలుపెట్టారు. దీనిలో మీకు ఏమర్థమవుతుందండి? ఊరంతా ఒక దిక్కు అయితే వీలో దిక్కు. అంటే కేవలం రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికి ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ మూసి నిద్ర పేరుతో కిషన్ రెడ్డి గారు ముందుకు వచ్చారే తప్ప ఆ మూసి పరివాహక ప్రాంతాల ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ లేదు. అగో విన్నారు కదా బీఆర్ఎస్ లీడర్ సతీష్ అన్న మాటలు. అవు రాష్ట్రమంతా లగచర్ల లడాయి నడుస్తుంటే ఇప్పుడు ఈ కార్యం బీజేపీ ఎందుకు ముంగడేసుకుందో, ఇదెక్కడి పాలిటిక్స్ రా నాయన అని పొలిటికల్ గా పొట్టు మాట్లాడుకుంటారు పోయినరి.